4 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి కోచింగ్లకి వేలు రకరకాల ఫీజులు వెచ్చించుకొని అసలు మేము ఇంటెన్సివ్ బ్యాచ్లని ఆ బ్యాచ్లని 4 సంవత్సరాలు ఎంత కష్టపడి చదివింటాం సార్. ఎంతమంది నిరుద్యోగులు సార్ ఇక్కడ. పేరెంట్స్ మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సార్. పిల్లలను వదిలేసాము, పేరెంట్స్ని వదిలేసి ఎక్కడో దూరంగా వచ్చి ఉంటూ చదువుకుంటూనే ఉన్నాము. 4 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగము లేదు. పోయిన మా వయసు తిరిగి వస్తుందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవేవో పథకాలు అంటారు, డబ్బులు పనిచేస్తే సరిపోతుందా? దేశం బాగుపడుతుందా? రాష్ట్రం బాగుపడుతుందా? అసలు వెంటనే 117 జీవో రద్దు చేసి మిగిలిన ఎన్ని ఎస్జిటి పోస్టులు ఉంటే అన్ని ఎస్జిటి పోస్టులు అనంతపురంకి రావాల్సింది ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేము. ఎలక్షన్ల టైం అన్నా వస్తుంది కదా, ఎలక్షన్ల టైంలో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగాలంటే మీకు అసలు మనసు ఎలా వస్తుంది? ఏమని అడుగుతారు మీరు ఓట్లు వేయమంటే? మొత్తం ఇంతమంది నిరుద్యోగ యువత ఓన్లీ డిఎస్సి కోసమే తిండి తిప్పలు మానేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఫ్యూచర్లో బాగు పెట్టాల్సిన ఒక పిల్లలని మేమే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు వెంటనే మీరు 117 జీవో రద్దు చేస్తే ఎస్జిటి పోస్టులు చాలా ఉంటాయి. ఆ ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా మాకు మా జిల్లాకు ఖచ్చితంగా రావాల్సింది. 4 ఎస్జిటి ఉద్యోగాలు అంటే ఎవరి కోసం రాయాలి? ఎందుకోసం రాయాలి? రేపు పొద్దున మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ సమాజం కానీ అడిగే క్వశ్చన్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు ఇంతమంది రాష్ట్ర ప్రజలని వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకొని మమ్మల్ని అందరినీ అప్పుల పాలు చేశారే, మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టారే. ఎవరు సార్ దీనికి అర్హులు? అసలు ఎవరి భాగోతం ఇదంతా? మీరు కాదా చేసింది? ప్రజాపాలన రాకుంటే మీరు మానుకోండి, ప్రజాపాలన చేత కాకపోతే మానుకోండి. వేరే చదువుకున్న కలెక్టర్ సార్ కానీ ఐఏఎస్ సార్ కానీ ఐపీఎస్ సార్ కానీ వస్తారు, రాష్ట్రం బాగుపడుతుంది. మీలాంటి చదువు లేని వాళ్ళు, చదువు అర్థం కాని వాళ్ళు, చదువుకు వాల్యూ ఇవ్వలేని వాళ్ళు ఎందుకు సమాజం ఎందుకు బాగుపడుతుంది? మీలాంటి వాళ్ళు ఉంటే అసలు ఏవేవో పెన్షన్లు ఎందుకు సార్? అవసరమా? నిరుద్యోగ భృతి అంట అవసరమా? మీరు పెట్టుకోండి, మాకు అవసరమే లేదు. మాకు కావాల్సింది 4000, 5000, 6000 పోస్టులు ఓన్లీ మా అనంతపురం డిస్టిక్కే రావాలి. ఏమి రావాలి? అందరూ అవునా కాదా చెప్పండి. వీ వాంట్ మెగా డిఎస్సి జీవో 117 వెంటనే రద్దు చేయండి. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్. మీరు దయచేసి అర్థం చేసుకోండి.